వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏపీకి సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. అదేంటి అంటే ఏపీ 2021కి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళకైతే ఈ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్స్ అనేది అయితే ఈ రిలీజ్ అనేది అయితే చేశారు ఫ్రెండ్స్. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కూడా నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ అయితే ఇస్తున్నాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఈ 23 అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. 24న మనకి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అనే ఎగ్జామ్ అనేది అయితే మార్నింగ్ 10 నుంచి 1 PM వరకు అయితే అవుతుంది. అలానే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి పేపర్ వచ్చేసి 27/3/2021 సాటర్డే అయితే ఈ ఎగ్జామ్ అనేది సేమ్ 10 to 1 PM వరకు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రాక్టికల్స్ అనేవి ఎప్పుడు అంటే 31/3/2021 నుంచి 24/4/2021 వరకు అయితే ఈ యొక్క ప్రాక్టికల్ సెక్షన్ అనేది అయితే 9 to 12 PM వరకు అయితే జరుగుతున్నాయి. ఈ థియరీ ఎగ్జామినేషన్స్ అనేవి కూడా సేమ్ మనకి ఈ 5th నుంచి 23rd వరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ప్రాక్టికల్స్ అలానే ఈ యొక్క ఎగ్జామ్స్ డేట్స్ ఏవైతే మనకి థియరీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఈ టైం టేబుల్ అనేది కూడా రిలీజ్ చేశారు. అదైతే ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి పార్ట్ 2 అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ టైం టేబుల్ అనేది కూడా రిలీజ్ చేశారు కదా. ఇదిగోండి 5/5/2021 నుంచి 23/5/2021 వరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్ టేబుల్ అనేది అయితే టైం టేబుల్ని మనకి అఫీషియల్గా అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే మనకి ఎగ్జామ్స్ అనేవి అయితే కన్ఫర్మ్గా అయితే జరుగుతాయి. ఇందులో అయితే ఎటువంటి మార్పు అనేది అయితే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి కిందసారి ఎగ్జామ్స్ అనేవి అయితే క్వాలిఫైయింగ్ అయితే ఆల్ పాస్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలానే కొంతమంది అటెంప్షన్ చేసిన వారికి కూడా పాస్ అనేది అయితే ఇచ్చారు. కనుక ఈసారి ఈ ధీమా అనేది అయితే పడకుండా ఎగ్జామ్స్కి అయితే కొంచెం హార్డ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. పర్సంటేజ్ కూడా మనకి 30% అయితే సిలబస్ని కూడా రిడక్షన్ చేశారు కాబట్టి తగ్గించడం అయితే జరిగింది. ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. ఇది ఏంటి అనేది అయితే ఒకసారి మీ పట్ల అయితే ఎటువంటి ఇది అనేది కూడా ఉండకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్జామ్స్కి అయితే మనం కొంచెం హార్డ్గా అయితే ప్రిపేర్ అయితే మనకి వ్యాంగ్ అయితే మనం పాస్ అనేది అయితే అవ్వగలం. ఓకే ఫ్రెండ్స్, అయితే మన ఈ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మీకు ఇంకేమైనా సరే కావాల్సిన డౌట్స్ ఏమైనా ఉన్నట్టు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.